నాకు ఈరోజు పొద్దున్నే కడప నుంచి ఒక వైసీపీ ఐబీ ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి నువ్వు జగన్ మీద ఒక వీడియో చేయాలన్నా అన్న. ఏంది బి ఏమైంది జగన్కు అంటే, కడపకే వచ్చినాడు కదా మీ ఊరికే కలిసినావా అంటే, ఏంది కలిసాడు మళ్ళీ అనే ఏమి అన్న అంటే ఐబీ అంటాడు, జగన్ ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ఆమె దగ్గరికి తీసుకుంటాడు, సెల్ఫీలు తీసుకుంటాడు, ముద్దులు పెట్టుకుంటాడు, కౌగిలించుకుంటాడు, అన్నీ చేస్తాడు. అధికారం లేకొచ్చానే మాత్రం ఇంకా ఎవరిని పట్టించుకోడు. ఆ తాడేపల్లిలో ఉంటాడు, వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డిని కలవమని అన్న చెప్తాడు, లేదంటే వాళ్ళ మామ రవీంద్రనాథ్ రెడ్డిని కలవమని చెప్తాడు. ఇట్లా చెప్పుకుంటా వచ్చా. మరి ఎట్లా చేస్తాడు అయిపో బిజీ కదా ఆడ అంటే, నో ఇది బాగుందేనా, అధికారంలో ఉన్నప్పుడు మాత్రము ఎవరిని మమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళని కలుసు వీళ్ళని కలుసు అంటే, ఇప్పుడు కలిసినట్టే అప్పుడు ఒక రోజు 2 రోజులు టైం ఇవ్వచ్చు కదా నెలలో. ఇప్పుడు అధికారంలో లేకున్నప్పుడు మాత్రం మేమంతా గుర్తుకొచ్చాం, పార్టీ వాళ్ళు గుర్తుకొచ్చారు, ప్రజలు గుర్తుకొచ్చారు. ఇప్పుడు మాత్రం ఏ సెక్యూరిటీ అవసరంలే, జనంలోకి ఎట్టొచ్చినాడు, జనం పోతున్నారనా మళ్ళా జగన్కు మళ్ళీ అధికారం లేక వచ్చాడు అనేదైతే వాళ్ళని చూస్తా అంటే అనిపిస్తుంది. ఆడవాళ్ళు ఎగబడి సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఆడ మిద్దెల మీద ఉండి ఓ అని ఇంకా ఆమె ఊపుతున్నారు చేతులు జగన్ను చూసి అని అంటారు. ఆడైపోయి జనం మళ్ళీ జగన్కి ఏమో ఆదరణ ఉందంటున్నాడు, మళ్ళీ అధికారం లేక వచ్చే పరిస్థితి ఉందంటున్నాడు. అందుకే మళ్ళా అందుకు కాబట్టి మళ్ళా వచ్చినా కూడా ఇదే అభిమానాన్ని చూపాలనేది వైసీపీ నాయకులు కార్యకర్తల కోరిక అట్లుంది. మరి అది జగన్కు తెలుస్తుందో లేదో, మళ్ళీ రేపు అధికారం లేకొచ్చే మమ్మల్ని పట్టించుకుంటాడో లేదో అనే భయం అయితే వాళ్ళల్లో ఉంది. అది పరిస్థితి.